ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలంలోని గ్రామమైన నల్లమడుగులో గౌరవశ్రీ జాజాల నర్సయ్య హనుమవగార్ల దంపతులకు కనిష్ట సంతానంగా జన్మించిన శ్రీ జాజాల సురేందర్ గారు సమాజ సేవ చేసే దృక్పథం గల కుటుంబంలో జన్మించడంతో చిన్ననాటి నుండి అవే భావాలతో పెరిగి ప్రాథమిక విద్యను స్వగ్రామంలో, ఉన్నత విద్యను హైదరాబాద్ నగరంలో పూర్తి చేసుకొని వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయంలో 2001 తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రభావితులై 2001లో మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో నడిచి తెలంగాణ ఉద్యమ జెండాను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎగురవేసిన నాయకునిగా సుపరిచితులై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలా మొదలైన రాజకీయ ప్రస్థానంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, పడుతున్న కష్టాలను ఒక స్థానిక నాయకునిగా దగ్గర నుండి గమనించి ఉద్యమాల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో తన స్వంతంగా చాలా మంది నియోజకవర్గ ప్రజలకు ఆర్థికంగా బాసట నిలుస్తూ ఆ కుటుంబాలకు ధైర్యాన్నందించారు. ఎన్నికల్లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల సేవకు కంకణబద్ధుడయ్యున్న కారణంగా నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికై నియోజకవర్గంలో పాదయాత్రలు, ఎన్నో ధర్నాలు, నిరసనలు, దీక్షలు చేపట్టిన జాజాల సురేందర్ గారిని ప్రజలలో నుండి ఉద్భవించిన నాయకునిగా ఎల్లారెడ్డి ప్రజలు ఆదరించారు. నిరంతరం తమ సమస్యలపై పోరాడుతూ తమ కష్టకాలంలో అన్ని విధాలుగా సహాయకారిగా ఉంటూ వారికి అందుబాటులో ఉన్న జాజాల సురేందర్ గారిని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు వారి గుండెలకు హత్తుకుని 2018వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి వరకు నడిచిన అరాచకాన్ని అంతమొందించి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలందరూ కలిసి భారీ మెజార్టీతో జాజాల సురేందర్ గారిని గెలిపించి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు అందించిన విజయాన్ని ఒక బాధ్యతగా భావించిన జాజాల సురేందర్ గారు అప్పటి వరకు ప్రజలు చూసిన ఎమ్మెల్యే హోదాకు భిన్నంగా ప్రతినిత్యం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రోజూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వైద్య సహాయం కావలసిన వారికి ప్రత్యేకంగా దగ్గరుండి హైదరాబాద్ నగరంలోని హాస్పిటల్స్లో మెరుగైన చికిత్స వైద్యమిప్పించారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందవలసిన ఆర్థిక లబ్ధిని లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి అందించారు. కేసీఆర్ గారి అద్భుత సృష్టి అయిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులైన ఆడబిడ్డలకు ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు ప్రభుత్వం అందించే 1,16,000 చెక్కుతో పాటు తన స్వంత ఖర్చులతో పట్టుచీరను సుమారు 14,000 మంది ఆడబిడ్డలకు కానుకగా అందించారు. కరోనా కష్టకాలంలో బెడ్స్ అందక ఇబ్బంది పడిన నియోజకవర్గ ప్రజలకు హైదరాబాద్ నగరంలో మెరుగైన చికిత్సతో పాటు అవసరమైన వారికి కరోనా రెమిడిసివర్ ఇంజెక్షన్లను తన స్వంత ఖర్చులతో అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరమైన వారికి వారి వారి ఇండ్లకు పంపించడం జరిగింది. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సురేందర్ గారిచ్చిన సందేశం, నన్ను గెలిపించిన ప్రజలకు నేను జవాబుదారీ అనే సిద్ధాంతాన్ని నమ్మే ప్రజాప్రతినిధిగా 60 ఏండ్ల కాలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరగని అభివృద్ధిని కేవలం 5 ఏండ్ల కాలంలో చేసి చూపించిన ఏకైక ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు 100 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి నియోజకవర్గంలో ప్రధాన రహదారులు, హై లెవెల్ బ్రిడ్జిలను నిర్మించడం జరిగింది. దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్ట అలుగు సమస్యను కేవలం అతి తక్కువ కాలంలో సుమారు 10 కోట్లతో 2 బ్రిడ్జీలు, రోడ్డు నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించి ప్రజల కష్టాలను తీర్చారు. వర్షాలు పడితే మురికి కుంపగా మారే గాంధారి ప్రధాన రహదారిని 9,20,00,000 వ్యయంతో 4 లైన్ల రోడ్లుగా మార్చి సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎల్లారెడ్డి పట్టణంలో శిథిలావస్థకు గురైన ఆర్టీసీ బస్టాండ్ వల్ల నిత్యం ఎంతో మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారనే కారణంగా తన ప్రత్యేక నిధుల నుండి 4,20,00,000తో
బస్టాండు నిర్మాణం చేపట్టి మరికొన్ని రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యేలా చేశారు. ఈ విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, వివిధ కమ్యూనిటీల కొరకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు, ట్రాక్టర్ ట్రాలీ కొనుగోలుకు సహాయం, అత్యవసర తాగునీటి వసతి కొరకు బోర్లు, మోటార్లు ఏర్పాటు, గ్రంథాలయ భవన నిర్మాణాలు, ప్రభుత్వ పాఠశాలలకు అదనపు గదులు, ప్రహరీ గోడల నిర్మాణం, చెరువులకు బతుకమ్మ మెట్ల నిర్మాణాలు, దేవాలయాలు, చర్చిలకు ప్రహరీ గోడల నిర్మాణాలు, మసీదుల అభివృద్ధికి నిధులు, స్టేడియం నిర్మాణాలు, రైతులు పొలాలకు వెళ్లడానికి అనువుగా రోడ్ల నిర్మాణాలు, నూతన జీపీలకు భవనాలు మంజూరు, ప్రతి తండా గ్రామ పంచాయతీకి జీపీ భవనాలు మరియు బీటీ రోడ్లు, ప్రతి జీపీకి వైకుంఠధామం, ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్లు వంటి అభివృద్ధి పనులు కోట్ల రూపాయలతో చేపట్టారు. ముఖ్యంగా ఎల్లారెడ్డి పట్టణంలో ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు, సెంట్రల్ డివైడర్స్, సెంట్రల్ లైటింగ్, చిల్డ్రన్ పార్క్ నిర్మాణం, వైకుంఠధామం నిర్మాణం, 2 పడకల ఇండ్ల నిర్మాణం, కంపోస్టు షెడ్లు, సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, మున్సిపల్ భవన నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, వివిధ కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, వైకుంఠ రథం కొనుగోలు, ఫీకల్ స్లడ్స్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం, మసీదుల అభివృద్ధి వంటి పనుల కొరకు 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చారు. వీటితో పాటు నియోజకవర్గంలోని గిరిజన కుటుంబాలకు 3000 పోడు భూముల పట్టాలు ఇప్పించారు. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేకంగా 6000 గృహలక్ష్మి ఇండ్లు మంజూరు చేయించారు. వైద్య రంగంలో వినూత్న మార్పు తీసుకురావడంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు చేసిన కృషి అమోఘం. ఎల్లారెడ్డి సిహెచ్సి ఆస్పత్రిని 18 కోట్లతో 30 పడకల నుండి 100 పడకల ఆస్పత్రిగా మార్చి భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఎన్నో ఏండ్ల నుండి డయాలసిస్ పేషెంట్ల కష్టాలను స్వయంగా గుర్తించి ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారి స్వయం కృషితో ఎల్లారెడ్డి సిహెచ్సి ఆస్పత్రి తీసుకురావడం వలన డయాలసిస్ పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించబడుతున్నాయి. 31 నూతన హెల్త్ సబ్ సెంటర్లను 5,80,00,000తో అతి తక్కువ కాలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇంతటి అభివృద్ధిని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించిన సౌమ్యుడు, నిగర్వి, ఎల్లప్పుడూ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించే ఏకైక నాయకుడు జాజాల సురేందర్ గారిని మరోసారి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మన గ్రామాల నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించుకుందాం. కారు గుర్తుకే ఓటేద్దాం, సురేందర్ అన్నను గెలిపించుకుందాం. కారుకు ఓటై సురేందర్ అన్న కారు గుర్తుపై కారుకు ఓటై ఊరూరును కదిలి ఎల్లారెడ్డి అభివృద్ధికి ఓటై గులాబీల జెండను బట్టి గుండె గుండెను ఏకం చేశాం, గండును గట్టి పోరును నడిపాం, కోట్లాది ప్రజలు ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాం. కారుకు ఓటై ఊరూరును కదిలి ఎల్లారెడ్డి అభివృద్ధికి ఓటై. ఎల్లారెడ్డి గడ్డ, ఇది సురేందర్ అన్న అడ్డా.